చూసారు కదా, బర్రెలక్క ఎంపీగా అయితే నామినేషన్ వేసేసింది. సో అది కూడా నాగర్ కర్నూలు నుంచి వేసేసింది అనమాట. సో తను ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఒకవేళ ఇవి రాకపోతే ఎమ్మెల్సీగా కానీ పోటీ చేయడానికి గల రీజన్ ఏంటో నేను పక్కా చెప్తా. సో వినండి. ఆమె రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆమె మీద బర్రెలతో వీడియో చేసినందుకు కేసు పడ్డది కాబట్టి ఆ కేసు విషయంలో ఇప్పుడు ఈమె గవర్నమెంట్ జాబ్ కొట్టలేదు. సో ఆమె గవర్నమెంట్ జాబ్ కొట్టలేదు కాబట్టి 10 మంది 10 రకాలుగా ఏమి తిడుతున్నారు కాబట్టి ఈమె ఏం చేస్తలేదు, ఇది చేస్తలేదు, వీడియోలు చేసుకుంటా, ఇట్లా చేసుకుంటా, అట్లా చేసుకుంటా, ఇది చేసుకుంటుంది అని చెప్పేసి అని చాలామంది ఆమె మాటలు అంటుంటే ఆమె ప్రెషర్కి తట్టుకోలేక ఎట్లకైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్లో ఫిక్స్ అయిపోవాలని చెప్పేసి అన్నట్టు ఈమె ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఎట్లనో అట్లా ఉండేసి నేను 10 మందికి జాబ్లు ఇచ్చే పొజిషన్లో ఉండి వాళ్ళందరూ ఎవరైతే మాటలు అన్నారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం లెక్క అవ్వాలి అనేటట్టు మాత్రమే ప్రయత్నిస్తుంది, కానీ పబ్లిక్ కోసం కాదు, పబ్లిసిటీ కోసం చేస్తుంది అంతే. దిస్ ఇస్ కాల్డ్